నమస్తే, నేను మీ రాజేంద్ర. స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ తులసిరెడ్డి గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. ఎస్ తులసిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. ఎస్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జాతీయ స్థాయిలో ఒక చర్చకు వచ్చింది. అలాగే రాహుల్ గాంధీ బీహార్లో పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తులసిరెడ్డి గారు, ఎవరైతే చీఫ్ ఎన్నికల కమిషనర్ ఉన్నారో జ్ఞానేష్ కుమార్, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎస్, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూయించండి, లేదా జనానికి క్షమాపణైనా చెప్పండి. ఎన్నికల సంఘమా లేకపోతే ఒక రాజకీయ పక్షాలకు మధ్యనున్నటువంటి వాదనలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే ఎన్నికల కమిషన్కు జరుగుతున్నటువంటి ఒక చర్చ అలానే అనిపిస్తోంది. ఎస్, దీని మీద మీ వివరణ కావాలి తులసిరెడ్డి గారు. ఇప్పుడు సమాజం నడవాలంటే ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం. ఆ ఉన్నంతలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము మన దేశానికి బెటర్ అని మన పెద్దలు మనకు వచ్చేసి పార్లమెంటరీ డెమోక్రసీ రాజ్యాంగ పరంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఎన్నికలు. ఎన్నికలకు ప్రామాణికము ఓటర్ల జాబితా. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రాణవాయు అయితే ఎన్నికలకు ప్రామాణికం వచ్చేసి ఓటర్ల జాబితా. కాబట్టి అటువంటి ఓటర్ల జాబితా అవకతవకలకు చోటు లేకుండా ఉండాలి. ఆ యొక్క ఓటర్ల జాబితాగా జరిగే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. అప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇది జనరల్ గా. కానీ ఈ నేపథ్యంలో జనరల్ గా ఓటర్ల జాబితా ఇప్పుడే కాదు, జనరల్ గా మనం ఓటర్ల జాబితా క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక మంది అర్హులు మిస్ అయింటారు, అనేక మంది అనర్హులు వచ్చేసి చోటు చేసుకుంటారు. అంటే అర్హులు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయుడు ఓటరుకు అర్హుడు. కానీ అటువంటి వాళ్ళు చాలా మంది మిస్ అయి ఉంటారు. కొందరు అనర్హులు అంటే చనిపోయిన వాళ్ళు, అక్కడ లేనటువంటి వాళ్ళు, తర్వాత 18 సంవత్సరాల లోపల వయసు ఉండేవాళ్ళు, కొన్ని చోట్ల ఆ బూత్ లో ఉండే పాపులేషన్ కంటే ఓటర్ల ఎక్కువ ఉంటారు. ఆ ఊర్లో ఉండే పాపులేషన్ కంటే ఆ ఊర్లో ఉండే ఓటర్లు, ఇది సాధ్యమేది కాదు కదా. బట్ ఇది చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వాస్తవం. అదేవిధంగా ఎన్నికల్లో ధనస్వామ్యం వీర విహారం చేస్తూ ఉండేది వాస్తవం. చాలా చోట్ల సైక్లింగు, తర్వాత రిగ్గింగ్లు ఇవి జరుగుతుండేది వాస్తవం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు ఇటువంటి అవకాశం లేకుండా ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు ఉంటున్నాయి, దాన్ని రెక్టిఫై చేయమని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ కలవని పోతే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కాకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన దాంట్లో ఏదన్నా ఉంటే ఇవ్వండి, మామూలుగా ఫారం 6, ఫారం 7, ఫారం 8 ఉన్నాయి, వాటితో పాటు మీ దృష్టిలోకి ఏదైనా ఉంటే ఇవ్వండి, నేను చూస్తామని చెప్పి ఒక అంపైర్ గా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించాల. కానీ ఒక అంపైర్ గా కాకుండా ఒక సైడు ఒక టీంలో ప్లేయర్ గా వచ్చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడు, డబుల్ ఓటింగ్, తర్వాత ఓటర్ చోరీ ఆరోపణ పూర్తిగా నిరాధారము, ఆరోపణలు ఉంటే అఫిడవిట్ సమర్పించాలి, లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి, బెదిరింపులకు భయపడము, తప్పుడు ప్రచారం ద్వారా తమ ప్రతిష్టకు భంగం కలుగుతా ఉంది, ఇంకా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా వ్యాఖ్యలు, ఇదే వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు ఉద్దేశించి చెప్పారు. ఆయన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన కూడా ఏమన్నాడు, రాహుల్ గాంధీ గారు గెలిచినటువంటి రాయ్బరేలీలో 2,60,000 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయి, అఖిలేష్ యాదవ్ గెలిచిన చోట కూడా అనేక ఫేక్ ఓటర్స్ ఉన్నాయి, టిఎంసి అభ్యర్థులు గెలిచిన చోట కూడా అనేక ఫేక్ ఓటర్స్ ఉన్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన వ్యాఖ్యలే అనురాగ్ ఠాకూర్ కూడా చెప్పారు. మరి వచ్చేసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మాత్రమే వర్తిస్తాయా సిఈసి యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ వ్యాఖ్యలు? కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన కూడా దేశానికి క్షమాపణ చెప్పాలని నేను అడుగుతాడా? కాబట్టి ఎలక్షన్ కమిషను ఉన్నదాన్ని చెప్తున్న గోరు చుట్టు మీద రోకటి పోటులా అగ్నికి ఆజ్యం వచ్చినట్టు సమస్యను
పరిష్కరించాల్సింది పోయి ఎస్ తులసిరెడ్డి గారు, ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. అనురాగ్ ఠాకూర్ లేవనెత్తినటువంటి అంశం మీద ఆ రోజు ఎన్నికల కమిషనర్ స్పందన ఏమైనా ఉన్నదా? ఏమంటారు ఏమంటారు రాజేంద్ర గారు ఏమంటారు? అనురాగ్ ఠాకూర్ ఏదైతే ఒక సమస్యగా ఎన్నికల కమిషన్కు ముందు పెట్టారో ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ స్పందన ఏదైనా గమనించామా? ఏం లేదు, దాని గురించి మాట్లాడలేదు. ఓకే. అనురాగ్ ఠాకూర్ గారి గురించి వాళ్ళ వ్యాఖ్యల గురించి ఎలక్షన్ విషయం ఏం లేదు. ఓకే. నిన్న బీహార్ లో రాహుల్ గాంధీ గారు యాత్ర మొదలు పెట్టినాక మ్మ్. సేమ్ డే వచ్చేసి ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకే. కేవలం రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి పెట్టడం జరిగింది. మ్మ్. కానీ అదే మాట వచ్చేసి అనురాగ్ ఠాకూర్ ఆయన స్పెసిఫిక్ గా చెప్పాడు. రాయబరేలీలో 2,60,000, తర్వాత అఖిలేష్ యాదవ్ది, టిఎంసీ క్యాండిడేట్స్. తర్వాత ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్ కూడా ఒక మాట మాట్లాడాడు. అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు, మీరు అఫిడవిట్లు ఇస్తే ఇవ్వండి, లేకుంటే క్షమాపణ చెప్పని చెప్పాడు. అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారు, మేము 18,000 అఫిడవిట్లు ఇచ్చాము, ఒక్కదాని గురించి కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడం చెప్పేసి అఖిలేష్ యాదవ్ గారు చెప్పారు. Yeah. కాబట్టి కేవలం రాహుల్ గాంధీ గారి మీద ఉద్దేశించి వ్యాఖ్యల బదులు దీంట్లోకి ఆన్సర్ చెప్తే అఖిలేష్ యాదవ్ చేసిన దానికి, అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల మీద ఆన్సర్ చెప్తే ఎలక్షన్ కమిషన్ సమస్య పరిష్కారం. ఎస్ తులసిరెడ్డి గారు, మరొక ప్రధానమైనటువంటి విషయం రాహుల్ గాంధీ మాట్లాడారు. మా దృష్టికి ఎప్పుడు వచ్చింది అని అంటే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషనర్ చేస్తున్నటువంటి పొరపాట్లు మేము గ్రహించటం జరిగింది. దానికి ఆయన కొన్ని ఆధారాలు కూడా చెప్పారు, కొంత లాజిక్ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? అదే ఇప్పుడు ఆయన మీరు చెప్పినట్టు స్పెసిఫిక్ గా ఆయన చెప్పిన ఆరోపణలు ఏమి, ఇక్కడ డబుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ ఉన్నాయి, ఇంటి నంబర్ 0తో 100 ఓట్లు ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 48 ఓట్లు ఉన్నాయి, తర్వాత బ్రతికున్న వాళ్ళ పేర్లు చనిపోయినట్లుగా ఉన్నాయి, తర్వాత డిజిటల్ కాపీ ఇవ్వడం లేదు, సీసీ ఫుటేజీ మాయం చేయడం జరిగింది. కాబట్టి ఇవి రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు. దీంట్లో కొన్ని దాంట్లోకి వచ్చేసి ఆన్సర్ చెప్పారు. ఇది ఇంటి నంబర్ 0తో ఉన్న చోట ఆయన చెప్పాడు, కొంత లెక్కల అర్బన్ ఏరియాస్ లో ఉంది, కొందరికి ఇల్లు ఉండవు, ఊరికి రాత్రి పడుకొని వస్తారు, కొన్ని దాంట్లోకి ఆన్సర్ చెప్పారు. కానీ ఇక్కడ అదే విధంగా వచ్చేసి ఆన్సర్ చెప్తే కూల్గా సరిపోయేదానికి తర్వాత సీసీటీవీ ఫుటేజీకి ఆన్సర్ చెప్పలేదు. సీసీటీవీ ఫుటేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. గతంలో ఈ టెక్నాలజీ లేదు. గత ఎన్నికలప్పుడు ఇటీవల కాలంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రధానమైనది ఏమి, ఇక్కడ మనము దొంగ ఓట్లని ఇప్పుడు ఓటు చోరు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కొత్తగానే పదం కాదు. మనం జనరల్ గా వచ్చేసి దొంగ ఓటు తిరుపతి ఎన్నికలు కానీ, ఇంకో చోట కానీ, పొంగనూరులో కానీ, లాస్ట్ ఎన్నికలు కానీ దొంగ ఓట్లు ఉన్నాయంటే ఒకరి ఓటు ఇంకొకరు వేస్తే దొంగ ఓటు అని చెప్పేసి మనం జనరల్ గా అది వాడతాం, తెలుగులో వాడతాం. సేమ్ అదే దాని వచ్చేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అది చాలా తప్పైనట్టు భావిస్తున్నారు. మనం ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని తెలుగులో దొంగ ఓట్లు ఉన్నాయి అంటాం వచ్చేసి. కాబట్టి దాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఖచ్చితంగా వచ్చేసి ఆ ఫుటేజ్ చూస్తే ఖచ్చితంగా నివారించవచ్చు. దాన్ని ఈ యొక్క సైక్లింగ్ కానీ, రిగ్గింగ్ కానీ, సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఈ యొక్క ఓట్ల అవకతవకలను నివారించాలంటే అది ఒక ప్రధానమైన ఆయుధంగా పనిచేస్తుంది. అటువంటిది సీసీటీవీ వచ్చేసి మాయం చేస్తున్నారు. కాబట్టి న్యాచురల్ గా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ గానే కొంత అనుమానం వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు వారిద్దరితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, జస్టిస్ కానీ ఉండమని చెప్తే ఆ ప్లేస్ లో ఇంకొక కేంద్ర మంత్రిని పెట్టినప్పుడే అది న్యాచురల్ గా ఒక ఉద్దేశం దురుద్దేశం అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకదానికోటి యాడ్ అయిపోయి తులసిరెడ్డి గారు, సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది తులసిరెడ్డి గారు. ఏవైతే ఓట్లు తొలగించారో వాటిలన్నిటినీ వెబ్సైట్లో ఆన్లైన్లో పెట్టమన్నారు. అలాగే వారం రోజుల్లో సుప్రీంకోర్టు ముందు ఒక నివేదిక కూడా ఇవ్వమన్నారు. ఈ పరిస్థితిని మరి ఎన్నికల కమిషనర్ కొంత రియలైజ్ అయ్యేటటువంటిది, అలాగే బాధ్యతతో కూడినటువంటి ప్రయత్నం చేస్తోందా, లేకపోతే వారం రోజుల్లో ఎఫిడవిట్ వేయకపోతే మిస్టర్ రాహుల్ గాంధీ మీరు క్షమాపణ చెప్పాలి అన్నటువంటి హెచ్చరికలతో ముందుకెళ్తుందా? మరొక అంశం, మహారాష్ట్ర ఎన్నికలలో ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటింది.
కానీ 4 నెలల సమయంలోనే 1 కోటి ఓట్లు కొత్తగా చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనపడింది కాంగ్రెస్ పార్టీ. అలాగే గెలుపు వైపు బీజేపీ వెళ్ళింది విచిత్రంగా అన్నది మీ నాయకుడి వాదన. దీన్ని ఎలా తీసుకుందాం? కావాలనే చేశారా? అంటే దీంట్లో ఓట్ల సంఖ్య తెలుస్తుంది. అబ్నార్మల్ వచ్చేసి పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య, అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల మధ్య డిఫరెన్స్ ఎక్కువ, తేడా ఎక్కువ లేదు. కానీ ఓట్ల తేడా మాత్రం చాలా విపరీతంగా ఉంది. కాబట్టి ఎవరికైనా అనుమానం వస్తుంది. ఆ అనుమానంతో పాటు స్పెసిఫిక్ వచ్చేసి రాహుల్ గాంధీ గారు బెంగళూరు కానీ ఇంకోటి కానీ స్పెసిఫిక్ గా ఆయన చూపించడం జరిగింది. కానీ స్పెసిఫిక్ గా చూపించిన దానికి మీరు ఆన్సర్ చెప్తే సరిపోతుంది. జరిగిండొచ్చు, మరి మీరు ఇవ్వండి, దాన్ని మేము చేస్తామంటే ఇంత సమస్యలతో కాదు. ఆయన అలా కాకుండా ఒక అంపైర్ గా కాకుండా బీజేపీ టీంలో ఒక ప్లేయర్ గా వచ్చేసి ఆయన మాట్లాడుతున్నాడు. తులసిరెడ్డి గారు, మరొకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాని కింద మేము అప్పటికప్పుడు సత్వరమైనటువంటి చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా కొత్త ఓట్లు చేర్చామని ఆయన కొత్తగా మరొక రూల్ ఆఫ్ లా లాగా చెప్తున్నారు. కెన్ వి బిలీవ్ ఇట్? అందులో ఏదైనా లోపం ఉందా? ఇక్కడ సంఖ్య అబ్నార్మల్ గా 65 లక్షల ఓటర్లు అనేప్పుడు అబ్నార్మల్ గా తీసేశారనిపిస్తుంది. దానికి సుప్రీంకోర్టు ముందరనే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఆ యొక్క పేర్లు మేము ప్రచురించాల్సిన అవసరం లేదు, తీసేసడానికి కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ముందరనే వాదించింది. చివరికి సుప్రీంకోర్టే లేదు అది వచ్చేసి 19వ తారీఖు లోపల వాటిని ప్రచురించాలి, 27వ తారీఖు లోపల మాకు 22 లోపల మాకు నివేదిక ఇవ్వాలి, తర్వాత దీన్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి, తర్వాత ప్రతి జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలి, తర్వాత గ్రామ పంచాయతీల్లో బీడీఓ ఆఫీసుల్లో దాన్ని ఎగ్జిబిట్ చేయాలి, విస్తృతంగా ప్రచారం చేయించాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ కు ముందు సుప్రీంకోర్టు ముందనే ఈ పని చెప్పింది. మేము 65 లక్షల తీసేసిన వాళ్ళ పేర్లు ప్రచురించాల్సిన అవసరం లేదు, ఆ తీసేయడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ముందనే చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా అప్పటికైనా అర్థం కాకుండా మళ్ళీ ఆయన వచ్చేసి సర్దిద్దుకోకుండా అంతకంటే మళ్ళీ ఎక్కువగా పొలిటికల్ స్టేట్మెంట్ ప్రెస్ మీటింగ్ పెట్టడం అనేది అది ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారు. దేశానికి క్షమాపణ ఆయన చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ కానీ దానికి క్షమాపణ ఆయన చెప్పాలా? తులసిరెడ్డి గారు, కానీ మరొక వ్యాఖ్య కూడా చేశారు కొంతమంది నాయకులు. సుప్రీంకోర్టు హద్దు దాటుతోంది, హద్దు మీరి ప్రవర్తిస్తోంది, అనవసరమైనటువంటి వాటిల్లో అలాగే కలగజేసుకోకూడనటువంటి వాటిల్లో కలగజేసుకుంటోంది అని ఒక వ్యాఖ్య కూడా విన్నాం మనం. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, రాజ్యాంగం సుప్రీం, నో డౌట్. రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడేటి 3 బాడీలు, న్యాయ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, పార్లమెంటరీ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ కానీ, ఫైనల్ గా రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టున రాజ్యాంగ పరిధిలో జోక్యం చేసుకుంటారా? రాజ్యాంగ పరిధి ఇప్పుడు మనకు చిన్న కింది కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు. బొబ్బిలిపులి సినిమాలో రామారావు గారు చెప్పినట్టు కోర్టుకు తీర్పుకు తేడా ఉంటుందని కూడా మనము, కాబట్టి ఆ సిస్టంలోనే వ్యవస్థలోనే ఉంది. ఫైనల్ గా సుప్రీంకోర్టు అది రాజ్యాంగాన్ని నిర్వచించడంలో ఫైనల్ సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఇంకా చెప్పిందని మనం వచ్చేసి సరే దాంట్లో తప్పులు ఉంటే దాంట్లో వచ్చేసి మనకు సరిపోకుంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. అది సింగిల్ జడ్జి మీద మళ్ళా డబుల్ జడ్జి, ధర్మాసనము ఇవి ఉంటాయి. దాని మీద కూడా ఒకవేళ మనకు వచ్చేసి సరిపోకపోతే మనము మాట్లాడుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. ఒకవేళ అమెండ్మెంట్ చేయాలంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్లు చేసుకొని దాని మీద ముందుకు పోవచ్చు. కానీ కొందరికి వచ్చేసి కొన్ని దాంట్లో మీద జడ్జిమెంట్ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ఫైనల్ గా ఆ సిస్టంలో, మన సిస్టంలో ఉండేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. ఓకే, మరొక విషయం, బీహార్లో 20 జిల్లాలలో రాహుల్ గాంధీ పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో 1300 కిలోమీటర్లు ఆయన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మొత్తం మీద ఈ దేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణల మీద మీరు దృష్టి పెట్టారని అనొచ్చా, లేకపోతే మిమ్మల్ని రాజకీయంగా పెంచుకునేటటువంటి దశలోనే కేవలం ఒక రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నిస్తున్నారనొచ్చా? వాట్ యు సే? అంటే బీహార్ ఓటు అధికార యాత్ర
మల్టీపర్పస్ డెఫినెట్గా అవునన్నా కాదన్నా ఎన్నికలు వచ్చేసి బీహార్ అనేది దేశంలోనే ఒక ప్రధానమైన రాష్ట్రము. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు ఉండే రాష్ట్రం బీహారు. కాబట్టి ఎన్నికలు అక్టోబర్లోను నవంబర్లోనూ జరగాలి. కాబట్టి డెఫినెట్గా ఆ యాత్రకు వచ్చేసి రాజకీయ ప్రయోజనము డెఫినెట్గా ఉంటుంది, రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనం. కానీ అట్ ది సేమ్ టైం యాదృచ్ఛికంగా ఈ ఇష్యూ కూడా రాజకీయ పరమైనది కాకుండా రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్లను చేసి చైతన్యం చేయడము, అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని, తర్వాత అట్ సేమ్ టైం వచ్చేసి అవకతవకలు జరుపులు చూడాలని. కాబట్టి మల్టీపర్పస్ ఓటర్లను అవగాహన చేయడము, రెండవది రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మూడవది రాజకీయ కోణం కూడా డెఫినెట్గా ఉంటుంది. రాజకీయ పార్టీకి రాజకీయ కోణం కాకుండా అసలు ఎన్నికల ముందు. కాబట్టి మల్టీపర్పస్. ఎస్, మరొక ఆరోపణ కూడా మీ నాయకుడి మీద చేశారు. బెంగళూరు మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓటింగ్కి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వమంటున్నారు. కానీ వీళ్ళు దాన్ని పరిశోధిస్తాము, తెలుసుకుంటాము, అక్కడ జరిగిందేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని ఎన్నికల కమిషనర్ అనట్లా, ఆ ప్రయత్నం చేసే దశలో మాట్లాడట్లా. ఏవైతే మీరు ఆరోపించారో దాని మీద ఆధారాలు ఇవ్వండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. ఇట్స్ లైక్ ఎ ఛాలెంజ్. వాట్ ఈస్ ఏ తులసిరెడ్డి గారు? అదే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ దానికి చెప్పింది. అఖిలేష్ యాదవ్ మేము 18,000 అఫిడవిట్లు ఇచ్చాము, 18,000 అఫిడవిట్లు ఇచ్చాము వచ్చేసి ఒక్క దాని గురించి కూడా చర్య తీసుకోవద్దని చెప్పేసి అఖిలేష్ యాదవ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి మరి బెంగళూరు పంచాయతీ ఎన్నికల కమిషనర్ అడుగుతున్నాడు, దానికి కూడా ఆయన చెప్పాడు కదా, ఒక్కొక్క చోట 0 ఇంటి నెంబర్ లేకుండా ఎన్ని ఓట్లు ఉండేది, తర్వాత వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ లో ఎన్ని ఉండేది, వాళ్ళ పేర్లతో సహా వివరంగా ఇవ్వడం జరిగింది కదా. దాన్ని వచ్చేసి పరిశీలించు. దానికి ఇంకా అఫిడవిట్ ఏంది వచ్చేసి, దాన్ని వచ్చేసి 3x3 = 9 అంటే నువ్వు 3x3 9 దానికి నాకు వచ్చి ప్రమాణ పత్రం కావాలంటే అర్థం ఎట్లా అర్థం ఉందో అట్లా ఉంది. 3 + 3 ఏమో 6, 3x3 ఏమో 9 అని మనం ఎవరన్నా చెప్తే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి నువ్వు చెప్తానే ఎట్లయితుంది, మరి దానికి ప్రూఫ్ కావాలి, నాకు ప్రమాణం చేసి అది చెప్పమాట అంటే ఎట్లుంటుందో అట్లుంది. వాస్తవాలు చెప్తుంది, దానికి ప్రమాణం ఏంది ఇంకా. కానీ ఒక విషయం మనం గుర్తు చేసుకుందాం తులసిరెడ్డి గారు, అనురాగ్ ఠాకూర్ చెప్పడానికి ఇవ్వాలి కదా, అనురాగ్ ఠాకూర్ అదే మాట అనాలా. 2,60,000 అన్నావు, అంతా ఇంత కాదు. ఎస్ తులసిరెడ్డి గారు, మరొక విషయం మనం గుర్తు చేసుకుందాం. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆ రోజు జరిగినటువంటి ఉదంతం మనం గుర్తు చేసుకుంటే, మన ఓటు ఉందా లేదా కనీసం వారంలో ఒకసారైనా చెక్ చేసుకోండి అని ఓటర్స్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినటువంటి చూసాం. అంటే ఇంత లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఎన్నికల కమిషన్ కనీసం గమనించట్లేదా? అదే మీరు చెప్పినట్లు ఇది ఎన్నికల కమిషను జనరల్గా వాళ్ళకున్న పవర్స్ను పూర్తిగా వినియోగించుకోలేక కొన్ని సందర్భాల్లో గతంలో శేషను ఇప్పుడు కూడా చెప్పుకుంటాం. అంటే ఆయన పర్ఫెక్ట్గా 100% చేశారని కాదు, ఉన్నంతలో కొన్ని ఎలక్షన్ కమిషన్ నుండి పవర్స్ను కొంతవరకు చూపించగలిగాడు. ఇప్పుడు అపాయింట్మెంట్ గానే నియామకంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాకుండా ఇప్పుడు కేంద్ర మంత్రి అడిషనల్గా వచ్చారు. ఆడనే మనము చెప్పకుండానే అదొక నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా, సమర్థవంతంగా అనే 3 పదాలు పక్కన పెట్టి ఆ విధంగా ముందు తయారవడం అనేది ఒకటి. రెండవది, ఎలక్షన్ కమిషన్ కు పూర్తి అధికారులు ఇస్తారు. అంతవరకు ఓటర్ల జాబితా ప్రిపరేషన్ లో కానీ, తర్వాత ఎన్నికలప్పుడు ప్రీఫెయిర్ ఎలక్షన్ జరిగే దానికోసం ఈవెన్ కలెక్టర్స్, ఎస్పీలు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వాల పరిధి నుండి తీసేసి దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా. మరి అన్ని పవర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంత లోపభూయిష్టంగా జరగడం అనేది డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థతను తెలియజేస్తుంది. కానీ ఒప్పుకొని సర్దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, కానీ దాన్ని రివర్స్ గా వచ్చేసి మీ మీద మీరు క్షమాపణ చెప్పాలి, ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అని రివర్స్ లో రావడం అనేది అది బలహీనత కింద వస్తుంది. అది గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు. కానీ విచిత్రమైనటువంటి ఒక చట్టం కూడా చూసాం. 2023లో
ఒక చట్టం చేశారు. ఎన్నికల కమిషనర్ మీద మనం కేసు పెట్టడానికి కానీ కోర్టుకెళ్ళి కనీసం మన అభ్యంతరం తెలియజేసేటటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద మనం ఏం కేసు పెట్టలేమట. దాన్ని చట్టం చేశారు. దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు మామూలుగా క్రికెట్ మ్యాచ్లోనే అంపైరింగ్ మీదనే 2-3 రకాల అంపైర్స్ ఉంటాయి. ఎస్, ఒక అంపైర్ వచ్చేసి తక్కువ చేస్తే దాని మీద మళ్ళీ తప్పు ఉండొచ్చు అని చెప్పేసి యా, క్రికెట్ పరిభాష నాకు పూర్తిగా తెలియదు కానీ ఆనే అంపైరింగ్ మీదనే 2-3 ఉంటాయి. అలాంటిది వచ్చేసి ఇంత ప్రజాస్వామ్యాన్ని ఒక క్రికెట్ మ్యాచ్కే ఎంత ఉన్నప్పుడు మొత్తము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము 144 కోట్ల ఉండే ప్రజాస్వామ్య దేశంలో వచ్చేసి అంపైరింగ్ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తప్పును వచ్చేసి సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అలాంటిది వచ్చేసి డెమోక్రసీకి ప్రాణవాయువు లాంటి ఎన్నికలు వచ్చేసి అక్రమంగా జరుగుతుంటే దాని మీద ఆ బాధ్యత ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మీద ప్రశ్నించడానికి లేదంటే అనే దురుద్దేశం అర్థమైపోతాం. ఎం తులసిరెడ్డి గారు, చివరిగా ఒక ప్రశ్న అడుగుతా.